హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ లిఫ్ట్. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఇది కూడా ఈజీగా ఉంటుంది. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే అది స్కేలర్ వాల్యూ అనమాట. అది దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే మ్యాట్రిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్కేలర్ వాల్యూ మ్యాట్రిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు అది ఓన్లీ ఎక్కడ వాడచ్చు అంటే వేర్ మ్యాట్రిక్స్ ఉంటేనే ఈ డిటర్మినెంట్ వాడాలి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంకా కాలమ్స్. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే మనము ఈ డిటర్మినెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో వాడతాము, ఇంకా ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్లో వాడతాము, ఇంకా ఏరియా ఆఫ్ అంటే ఏరియా అండ్ వాల్యూమ్లో వాడతాము, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అక్కడ వాడతాము, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్లో కూడా వాడతాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ ఎగ్జాంపుల్తో చూద్దాం. అంటే డెట్ అంటే ఇలా కూడా రాస్తారు, డెట్ ఆఫ్ ఏ. ఇప్పుడు అంటే ఇలా పెట్టి రాయాలి మనం, ABCD. ఇప్పుడు ఇది ఉంది కదా, వీటిని డయాగోనల్ ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే A ఇంటూ D ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది C ఇంటూ B. ఓకేనా? ఇది వచ్చిన ఆన్సరే దాన్ని డెట్ అంటారు, దాన్ని డిటర్మినెంట్ అని అంటారు, షార్ట్ ఫామ్లో డెట్. ఓకేనా? ఈ ఆన్సర్ ఏమైతే వస్తుందో దాన్ని డిటర్మినెంట్ అంటారు. ఇప్పుడు ఇది 2x2 ఒక మ్యాట్రిక్స్, 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్. అదే 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్కి ఎలా? ఇప్పుడు 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్కి ABCDEFGHI. ఇప్పుడు 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్కి ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. మీ ఏదన్నా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ రో తీసుకుంటాను. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ మైనస్ తీసుకోవాలి, థర్డ్ ఎలిమెంట్ ప్లస్ తీసుకోవాలి. ఎలా చేయాలో చెప్తాను. ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఎల్ షేప్ లెక్క, అంటే ఇటు నుంచి చూసినప్పుడు ఈ ఎల్ షేప్ అంటే ఇట్లా, ఈ ఎల్ షేప్లో ఏ తీసుకున్నప్పుడు ఇది ఇంటూ ఇది ఈ ఐ. ఓకేనా? డైరెక్ట్ రాసేస్తున్నాను. ఈ ఇంటూ ఐ మైనస్ ఇది ఇంటూ ఇది హెచ్ ఇంటూ ఎఫ్. డైరెక్ట్ రాసేస్తున్నాను. ఈ ఇంటూ ఐ మైనస్ హెచ్ ఇంటూ ఎఫ్. ఇది ఇంటూ ఇది ఆఫ్ ఈ ఇంటూ ఐ మైనస్ ఇది ఇంటూ ఇది. ఈ ఎల్ షేప్లో దీని ఏ పక్కన ఉన్న ఎలిమెంట్స్ మూసేయాలి, ఏ కింద ఉన్న ఎలిమెంట్స్ మూసేయాలి. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. తర్వాత ఇది ప్లస్ అంటే ప్లస్ పెట్టేసిన తర్వాత మైనస్ బి ఆఫ్. ఇప్పుడు బి పక్కన ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది? ఏసి. బి కింద ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది? ఈహెచ్. బి పక్కన ఉన్న ఎలిమెంట్స్, బి కింద ఉన్న ఎలిమెంట్స్ మూసేసి వాటి అంటే మూసేసి మిగతా ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయాలి. బి పక్కన ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఇవి కదా. మూసేసినాక టీ షేప్లో, ఇప్పుడు టీ షేప్లో మూసేసినాక ఇది మిగులుతుంది. అంటే డిఐ మైనస్ జిఎఫ్. నెక్స్ట్ ప్లస్ సి ఆఫ్, అంతే కదా. నెక్స్ట్ ప్లస్, ఇక్కడ మైనస్, తర్వాత ప్లస్. ఇప్పుడు సి మళ్ళీ ఈ ఎల్ షేప్లో ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది డిహెచ్ మైనస్ ఈజీ, అంతే కదా. డిహెచ్ మైనస్ ఈజీ, జీఈ అన్న ఒకటే, ఈజీ అన్న ఒకటే, జీఈ అన్న ఒకటే. అంటే ప్లస్ మైనస్ ప్లస్ అంతే. ఇది 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్కి, ఇది 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్కి. ఇదేంటి డిటర్మినెంట్ అంటే డెట్ కనుక్కోవడానికి. 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి, 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో విత్ ఎగ్జాంపుల్, ఇది ఇలా చూపించింది కదా, విత్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్కి 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా ఇక్కడ నేను లాస్ట్కి వీడియో మీకు అవపడుతుంది, అక్కడ ఉంటుంది. సరేనా? ఈ వీడియోని పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్.